ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, నూనె ఉపయోగించకుండా ఉండే కమ్మని వెజిటబుల్ పలావ్ చూసేద్దాం వచ్చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే మీకు వెజిటబుల్ పలావ్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే అన్ని వెజిటబుల్స్ మీకు ఇష్టమైనవన్నీ కూడా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి చక్కగా పెట్టేసుకోండి. కడిగేసి శుభ్రంగా అప్పుడు కట్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నేనైతే ఇలాగే పెట్టేసుకున్నామండి. పెట్టేసుకున్న తర్వాత మేమైతే అవన్నీ ఒక గిన్నెలో వేసుకున్నామండి. మా అబ్బాయి చేస్తున్నాడు. ఒక గిన్నెలో వేసుకోవాలి, వెడల్పాటి గిన్నెలను. అన్ని వెజిటబుల్స్ వేసుకుని నేనైతే స్వీట్ కార్న్ కూడా వేసుకున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత కొత్తిమీర కొద్దిగా కట్ చేసింది. నెక్స్ట్ ఏమో సాల్ట్ కొద్దిగా, అంటే మీ రుచికి సరిపడినంతగా సాల్ట్. నెక్స్ట్ అయితే కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. అది కూడా మీ రుచికి సరిపడినంతగా కారం వేసుకోవాలన్నమాట. నేనైతే కొద్దిగానే వేస్తున్నామండి, ఎక్కువ స్పైసీగా ఉంటే పిల్లలు తినేయాలని. నెక్స్ట్ ఏమో ధనియాల పౌడర్ అండి, ఇది కూడా ఒక 2 స్పూన్స్ అట్లా వేస్తున్నాము. నెక్స్ట్ అయితే జీలకర్ర పొడి ఉంటుంది కదా, అది కూడా తీసుకోవాలండి. జీలకర్ర పొడి అది కూడా వేస్తున్నామండి. కసూరి మెంతిని మార్కెట్లో దొరుకుతుందండి, దాన్ని ఇలా నలిపేసి వేయాలన్నమాట. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ అయితే బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా, బిర్యానీ మిక్స్ చేసింది, అది కూడా వేసుకోవాలండి. లాస్ట్లో అయితే పుదీనా వేసుకోవాలండి. మంచిగా కడిగేసి పెట్టుకున్నాం పుదీనా, ఆ పుదీనా వేసుకోవాలి. వేసుకుని మీ వేసినవన్నీ కూడా కొద్దిగా పెరుగు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. పెరుగు అయితే మాకు ఈ వెజిటబుల్స్ అన్నిటికీ కూడా ఒక 1/2 లీటర్ అయితే పట్టిందండి పెరుగు. బాగా మిక్స్ అవ్వాలని చేతితో కలుపుతున్నానండి మా అబ్బాయి. అలా అయితేనే బాగా మిక్స్ అవుతుందన్నమాట. ఒక 1/2 లీటర్ అయితే పెరుగు పడుతుంది దీనికి. ఇలా చేసిన తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక పావుగంట అట్లాగా అలా వదిలేయాలండి. వదిలేసిన తర్వాత నెక్స్ట్ అయితే మేము సాంబార్కి అన్ని వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. సాంబార్లో కూడా మీకు ఇష్టమైనవన్నీ వేసుకోండి. మీకు ఏవి ఇష్టమో వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుని రెడీగా పెట్టుకోండి. సాంబార్ కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండానే చేస్తున్నామండి. అల్లం కానీ ఏది తగలకుండా చేస్తున్నాము, చూసేయండి. అది కూడాను సాంబార్కి అయితే ముక్కలు అవి కట్ చేసి పెట్టుకున్నామండి. బాగా మిక్స్ చేస్తున్నాడండి మా అబ్బాయి. మిక్స్ చేస్తేనే మనకి బాగాను టేస్టీగా ఉంటుందండి. కొంచెం స్పైసీనెస్ అనేది కాస్త తగ్గుతుంది, ఎందుకంటే పిల్లలు తినలేరు కదా, అందుకని. నెక్స్ట్ ఈ సాంబార్ ముక్కలు నేను బాండీలో నెయ్యి వేసి వేయిస్తున్నామండి. బాగా దోరగా వేయించేసి దాంట్లో కూడా కొద్దిగా సాల్ట్ అది వేస్తున్నాము. ఈలోగా పప్పు అయితే కుక్కర్లో పెట్టేశానండి పక్కన. నేను కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. ఈ సాంబార్ ముక్కల్లో అయితే సాల్ట్ వేస్తాను. సాంబార్కి వేసి ముక్కల్లో సాల్ట్ వేసి కారం వేసి నెక్స్ట్ అయితే ఇంగువ కూడా వేయాలండి. ఇంగువ లేని అసలు టేస్ట్ బాగుండదండి. ఇవన్నీ వేసి కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. మనం ఇందాకను నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఒక పావుగంట ఉండాలని చెప్పాను కదా వెజిటబుల్స్ పీసెస్ నేను వాటిలోనూ ఒక నిమ్మకాయ చెక్క పిండుకోవాలండి. నిమ్మకాయ చెక్కలో శుభ్రంగా గింజలు అవి తీసి, గింజలు లేకుండా రసం పిండి మళ్ళీ దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేస్తేనే మంచిగా టేస్ట్ అనేది ఉంటుందండి. మీరు అనుకోవచ్చు గరిటతో చేయొచ్చు కదా అని, కానీ గరిటతో చేస్తే సరిగ్గా కలవదండి. అందుకనే ఇలా చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పాల్సింది, దీంట్లోకి మేము సాంబార్ చేసుకుంటున్నాం కాబట్టి బాస్మతి రైస్ అయితే బాగోదండి. ఇవన్నీ కూడాను మనకి కిరాణా షాప్లో దొరుకుతాయండి, 10 రూపీస్ ఇస్తే వస్తారు. అది మసాలా సామాన్లు అనమాట. అవన్నీ తీసుకోండి. నెయ్యి వేసుకోవాలండి. మేము కుక్కర్ గిన్నెలో పెట్టుకున్నాము. మీరైతే బాండీ అయితే బాండీ, కుక్కర్ గిన్నె అయితే కుక్కర్ గిన్నె, లేదంటే ఏ పెద్ద గిన్నె పెట్టుకున్నా సరే మీ ఇష్టం. దాంట్లో నెయ్యి వేసుకుని ఫస్ట్ బిర్యానీ ఆకు అయితే వేసుకుని ఈ మసాలా దినుసులని దాంట్లో వేసుకోవాలండి. వేసుకుని దూరగా వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెడితే ఏమో మాడిపోతాయి. కొద్దిగా ఇచ్చారండి సామాన్లు మసాలా దినుసులు. మేమైతే ఎక్కువ మసాలా తిన్నాం కాబట్టి అవి వేసుకున్నాం, బాగుంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటబుల్స్, ఆ వెజిటబుల్స్ అన్నీ కూడా దీంట్లో వేసి మంచిగా దోరగా వేయించుకోవాలండి. చూడండి దోరగా వేగుతున్నాయి అన్నమాట. దీనికైతే మేమైతే మామూలు వేసే కడిగి పెట్టుకున్నామండి. అది దాంతో చేస్తున్నాం.
బాస్మతి రైస్ అయితే సాంబార్ వేసుకుంటే టేస్టీగా ఉండదండి. బాస్మతి రైస్ తోటి అయితే ఏదైనా కర్రీ చేసుకుంటేనే బాగుంటుందండి. సాంబార్ అయితే పెద్దగా టేస్ట్ ఉండదన్నమాట బాస్మతి రైస్కి. సో అందుకని మేమైతే మామూలు రైసే వేసానండి. కడిగేసి మంచిగా వేసేసి కుక్కర్ విజిల్ పెట్టి ఉంచేసామండి. ఈలోగా పప్పు ఉడికింది కదా, పప్పు అంతా మంచిగా మెదిపాలండి. మెదిపితేనే మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట సాంబారు. అలాగ పప్పులా ఉంటే సాంబారు టేస్టీగా ఉండదండి, మంచిగా అనిపించదు. అందుకని మేము అలాగా మెదిపేసాము. మెదిపేసిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న సాంబార్లో కానీ ఈ వెజిటబుల్ పీసెస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ దాంట్లో వేసేయాలండి. మంచిగా మగ్గిపోయాయి కూడాను. వేసేసి కొద్దిగా నీళ్ళు పోయాలండి. కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిసేపు మరిగించాలండి. మరిగితేనే టేస్ట్ వస్తుందండి సాంబార్కి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. బాగా మరిగిన తర్వాత లైట్గా కావాలనిపిస్తే చిన్న బెల్లం ముక్క, సాల్ట్ కూడా వేసుకోవాలి అనిపిస్తే సాల్ట్ వేసుకోండి. కొద్దిగా తక్కువ అవుతుంది అనిపిస్తే వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఎందుకంటే ఇందాక మనం పీసెస్లో వేసాం కదా, వెజిటబుల్ పీసెస్లోను సాంబార్ కానీ వేయించేటప్పుడు. సో అది మీ ఇష్టం అండి. వేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి, అది మీ టేస్ట్ని బట్టి. నెక్స్ట్ చింతపండు రసం వేసుకోవాలండి. చింతపండు కదా కొంచెం నానబెట్టాము, ఆ రసం కూడా వేసుకోవాలి. దాంట్లోనూ నీళ్లు పోసుకోవాలండి. సాంబార్కి పోపు అయితే రెడీ చేసుకున్నామండి. మేము పోపు కూడాను నెయ్యితో చేస్తామండి. నెయ్యిలోను అది వేసి మూగుడ్లో వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేస్తానండి. వేయించి సాంబార్లో వేస్తానండి. మంచి టేస్ట్ వస్తుందండి. నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో అలా వేస్తానండి. ఇంగు కూడా కంపల్సరీ వేయాలండి, పోపులో వేయాలి. మళ్ళీ మామూలుగా కూడా వేసుకోవాలండి, మంచి టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ అయితే రైతాకి రెడీ చేసుకున్నామండి. పెరుగులో వేసుకోవడానికి ఉల్లిపాయలు వేయం కాబట్టి మన కీర దోసకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని, కొత్తిమీర చిన్న చిన్నగా పచ్చిమిరపకాయలు వేసుకుని దాంట్లో కలిపేసుకున్నామండి. రెడీ అయిపోయిందండి బిర్యానీ. అదే వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయింది. ఇదైతే రైతా రెడీ అయిపోయింది. చూడండి అందరూను. ఉల్లిపాయ లేకుండా, వెల్లుల్లిపాయ లేకుండా, ఆయిల్ లేకుండా, అల్లం కూడా లేకుండా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ చూడండి సాంబార్ కూడాను కలర్ఫుల్గా ఉంది కదా, బాగుందా? అందరికీ నచ్చిందండి. ఊరూరుతోంది కదా సాంబార్ చూస్తుంటేను. మీరు కూడా ట్రై చేసేయండి అయితే తొందరగాను. ఈ రెసిపీ చూసి ట్రై చేయండి. నాకైతే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండానే మంచిగా అనిపించిందండి, టేస్టీగాను చాలా బాగా అనిపించిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఎవ్రీవన్, బాయ్.